ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ పరమాత్మ వాణి ప్రభాత పాఠము తేదీ 11/5/2026. తెలివైన పిల్లలు సర్జనుకు జబ్బు గురించి తెలియచేయాలి. ఫలానా వారిని కొట్టాము, దొంగతనము చేశాము అని చెప్పడానికి సిగ్గు కలిగని పిల్లలు వికారాల గురించి చెప్పడానికి ఎందుకు సిగ్గుపడతారు? సర్జన్ దగ్గర సిగ్గుపడినట్లయితే జబ్బు ఎలా తగ్గుతుంది? జబ్బు తగ్గకపోతే లోలోపట మనసును తొలిచివేస్తూ ఉంటుంది. తండ్రిని స్మృతి చేయలేరు. నిజం చెప్పినట్లయితే స్మృతి బాగా చేయగలుగుతారు. ఓం నమ శివాయ. తండ్రి పిల్లలకు ఓం శాంతి యొక్క అర్థాన్ని తెలియచేస్తున్నారు. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. ఓం శాంతి అని అన్నప్పుడు ఆత్మకు తన ఇల్లు గుర్తుకు వస్తుంది. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. ఆ తర్వాతనే అవయవాలు లభించినప్పుడు మాట్లాడుతారు. మొదట అవయవాలు చిన్నవిగా ఉంటాయి, ఆ తర్వాత పెద్దవిగా మారిపోతాయి. పరమాత్మ నిరాకారుడు. మాట్లాడటానికి ఒక రథం కావాలి. ఎలాగైతే మీరు ఆత్మలు పరంధామములో ఉండేవారో ఇక్కడికి వచ్చి మాట్లాడేవారిగా మారిపోతారు. తండ్రి కూడా చెప్తున్నారు, మీకు జ్ఞానాన్ని ఇవ్వడానికి నేను కూడా ఈ టాకీ ప్రపంచంలోకి రావాలి. తండ్రి తన పరిచయాన్ని, సృష్టి యొక్క ఆది మధ్య అంతిమాల గురించి తెలియచేస్తున్నారు. ఇది ఆత్మిక చదువు. బయట ఉన్నది శారీరక చదువు. వారు తమను తాము శరీరంగా భావిస్తారు. మేము ఆత్మలము, ఈ తండ్రి ద్వారా వింటున్నామని ఎవరు కూడా చెప్పలేరు. ఇప్పుడు మీరు పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. తండ్రి పతిత పావనలు. వారే వచ్చి తెలియచేస్తారు. నేను ఎలా వస్తానో కూడా తెలియచేస్తాను. మీ వలె నేను గర్భంలోకి రాను. నేను ఈ బ్రహ్మలో ప్రవేశిస్తాను. అలాంటప్పుడు ఎలాంటి ప్రశ్న తలెత్తదు. ఇది నా యొక్క రథము. వీరిని తల్లి అని కూడా అంటారు. అన్నిటికంటే పెద్ద నది బ్రహ్మపుత్ర. కాబట్టి వీరు అందరికంటే పెద్ద నది లాంటి వారు. ఇక్కడ జలం యొక్క విషయం లేదు. ఇది మహానది, అంటే అన్నిటికంటే పెద్ద జ్ఞాన నది అని అర్థం చేసుకోవాలి. తండ్రి ఆత్మలకు తెలియచేస్తున్నారు, నేను మీ తండ్రిని. మీరు ఎలాగైతే మాట్లాడుతారో నేను కూడా అలాగే మాట్లాడుతాను. నా పాత్ర అంతిమములో కొనసాగుతుంది. మీరు పూర్తిగా పతితులుగా మారినప్పుడు నేను రావడం జరుగుతుంది. మిమ్మల్ని వారసులుగా చేయడానికి నేను రావలసి ఉంటుంది. ఈ లక్ష్మీనారాయణను ఈ విధంగా ఎవరు తయారు చేశారు? ఈశ్వరుడు తప్ప మరెవరు తయారు చేసి ఉండరు. అనంతమైన తండ్రి మాత్రమే స్వర్గానికి అధిపతులుగా తయారు చేస్తారు. భగవంతుడే స్వర్గాన్ని, అంటే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు కదా. దానినే సత్వప్రధానమైన ప్రపంచంగా పిలుస్తారు. దీనిని పాత ప్రపంచంగా, తమో ప్రధానమైన ప్రపంచంగా పిలుస్తారు. కాబట్టి తప్పకుండా ఎవరో ఒక్కరు సత్వప్రధానంగా తయారు చేసి ఉంటారు. తండ్రి మాత్రమే జ్ఞానసాగరులు. వారే తెలియచేస్తున్నారు, నేను ఈ మనుష్య సృష్టికి బీజ స్వరూపుణ్ణి. నాకు మాత్రమే ఆది మధ్య అంతిమాల యొక్క జ్ఞానము ఉన్నది. నేను సత్యమైన వారిని, చైతన్యవంతుడను. నేను చైతన్య బీజ స్వరూపుణ్ణి. ఈ సృష్టి రూపీ వృక్షం యొక్క జ్ఞానము నాలో ఉంది. దీనినే సృష్టి చక్రము లేదా డ్రామాగా పిలుస్తారు. ఇది నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. బాహ్య ప్రపంచంలోని డ్రామా 2 గంటల పాటు నడుస్తుంది. కానీ ఇక్కడ ఈ డ్రామా యొక్క రీలు 5000 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. సమయం గడిచే కొద్దీ 5000 సంవత్సరాల నుంచి తగ్గుతూ వస్తుంది. మొదట మనము దేవతలుగా ఉండేవారేమని మీకు తెలుసు. ఆ తర్వాత నెమ్మదిగా మనము క్షత్రియ కులములోకి వచ్చాము. ఈ రహస్యం అంతా మీ బుద్ధిలో ఉంది. కాబట్టి ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉండాలి. మనము ప్రారంభంలో పాత్ర పోషించడానికి వచ్చినప్పుడు దేవతలుగా ఉండేవారిమి. 1250 సంవత్సరాల పాటు రాజ్యాన్ని నిర్వహించాము. సమయము గడిచిపోతూనే ఉంటుంది. లక్షల సంవత్సరాల యొక్క మాట లేదు. లక్షల సంవత్సరాల గురించి ఎవరు కూడా ఆలోచనే చేయలేరు. మేము ఈ దేవీ దేవతలుగా ఉన్నామని మీరు అర్థం చేసుకుంటున్నారు. ఆ తర్వాత పాత్ర పోషిస్తూ వచ్చాము. 1 సంవత్సరం తర్వాత మరో సంవత్సరము గడుస్తూ ఇప్పుడు 4900 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. పాత్రను పోషిస్తూ ఉంటే సుఖము తగ్గిపోతూ ఉంటుంది. ప్రతి వస్తువు సతో ప్రధాన, సతో రజో తమో ఇలాంటి స్థితిని దాటాల్సి ఉంటుంది. తప్పకుండా ఆత్మ పాతదిగా మారిపోతుంది. ఇది అనంతమైన విషయము. ఈ విషయాలన్నింటినీ చక్కగా బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి, ఇతరులకు తెలియచేయాలి. అందరూ ఒకే విధంగా ఉండలేరు. తప్పకుండా రకరకాలుగా తెలియచేస్తూ అర్థం చేయించాలి. ఈ చక్రం ద్వారా తెలియచేయడం అన్నిటికంటే సహజమైన విషయము. డ్రామా, వృక్షం 2 ముఖ్యమైన చిత్రాలు. కల్పవృక్షం అనే పేరు కూడా ఉంది కదా. కల్పం యొక్క ఆయుష్ ఎన్ని సంవత్సరాలు అనేది ఎవరికి తెలియదు. మనుషులకు అనేక రకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతారు.
మీరు అనేక మనుష్య మతాలను అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఈశ్వరీయ మతాన్ని కూడా అర్థం చేసుకుంటున్నారు. దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉంది? ఈశ్వరీయ మతం ద్వారా మీరు మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్ళవలసి ఉంటుంది. ఇతర మతం ద్వారా మీరు తిరిగి వెనక్కి అంటే ఇంటికి వెళ్ళలేరు. దైవీ మతం ద్వారా కానీ లేదా మనుష్య మతం ద్వారా కానీ ఇంటికి వెళ్ళలేరు. దైవీ మతం ఉన్న సమయంలో మీరు కిందికి దిగిపోతూ ఉంటారు, ఎందుకంటే కళలు తగ్గుతూ ఉంటాయి. అసురీ మతం ద్వారా కూడా కిందకి దిగారు. అయితే దైవీ మతంలో సుఖము ఉంటుంది, అసురీ మతంలో దుఃఖము ఉంటుంది. దైవీ మతం కూడా ఈ సమయంలో తండ్రి ఇచ్చినదే, అందుకే మీరు సుఖంగా ఉంటారు. అనంతమైన తండ్రి ఎంతో దూరం నుంచి వస్తారు. మనుషులు సంపాదించడానికి చాలా సుదూర ప్రాంతాలకు వెళుతారు. చాలా ధనాన్ని సంపాదించిన తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు. తండ్రి కూడా ఇక్కడ తెలియచేస్తున్నారు, నేను మీ పిల్లల కోసం చాలా ఖజానాను తీసుకుని వస్తున్నాను. ఎందుకంటే మీకు చాలా ఆస్తిని గతంలో ఇచ్చానని నాకు తెలుసు. అదంతా మీరు పోగొట్టుకున్నారు. ప్రాక్టికల్గా ఎవరైతే పోగొట్టుకున్నారో మీతోనే నేను మాట్లాడుతున్నాను. 5000 సంవత్సరాల క్రితం జరిగిన విషయం మీకు గుర్తుందా? అవును బాబా, మేము 5000 సంవత్సరాల క్రితము మిమ్మల్ని కలిశాము. మీరు మాకు వారసత్వాన్ని ఇచ్చారు. ఇప్పుడు మాకు గుర్తుకు వస్తోంది, ఖచ్చితంగా అనంతమైన తండ్రి నుంచి అనంతమైన వారసత్వాన్ని తీసుకున్నాము బాబా. మీ నుంచి కొత్త ప్రపంచం యొక్క రాజ్యభాగ్యమనే వారసత్వాన్ని తీసుకున్నాము అని మీరు అంటారు. మంచిది, అలాంటప్పుడు మళ్ళీ పురుషార్థం చేయండి బాబా. మాయా అనే భూతం మమ్మల్ని ఓడించింది అని చెప్పకండి. దేహాభిమానం వచ్చిన తర్వాతే మీరు మాయతో ఓడిపోతారు. లోభము వచ్చినట్లయితే లంచము తీసుకున్నట్లుగానే అవుతుంది. అశక్తత, నిస్సహాయత అనే విషయం వేరు. లోభము లేకుండా ఆకలి తీరదని బాబాకు కూడా తెలుసు. నష్టము లేదు, తినవచ్చు, కానీ ఎక్కడనో ఇరుక్కోకూడదు, లేదంటే మీకే నష్టం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. డబ్బు లభించినట్లయితే సంతోషపడతారు. ఒకవేళ పోలీసులు పట్టుకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అలాంటి పనులు చేయకండి. దీనికి నాకు ఎలాంటి బాధ్యత ఉండదు. పాపాలు చేస్తే జైలుకు వెళ్తారు. స్వర్గంలో జైళ్లు అనేవి ఉండవు. కాబట్టి డ్రామా ప్రణాళిక ప్రకారంగా కల్పం క్రితం మీకు ఎలాగైతే 21 జన్మల వారసత్వం లభించిందో అలాగే మళ్ళీ లభిస్తుంది. ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతుంది. పేద ప్రజలు, ధనిక ప్రజలు అక్కడ ఉంటారు, కానీ అక్కడ దుఃఖము ఉండదు. దీనికి తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు. అందరూ ఒకే సమానంగా తయారు కాలేరు. సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్యంలో అన్ని రకాల వారు కావాలి కదా. తండ్రి మనకు విశ్వరాజ్యాధికారాన్ని ఎలా ఇస్తారో, మళ్ళీ మనం ఎలా కిందకు దిగుతామో పిల్లలకు తెలుసు. మీకంతా కూడా గుర్తుకు వస్తోంది. ఇక్కడ తండ్రి గుర్తు చేయిస్తున్నారు. ఈ ఆత్మిక చదువును ప్రపంచంలో ఎవరు కూడా చదివించలేరు. గీతలో కూడా మన్మనాభవ అనే అక్షరము వ్రాసి ఉంది. దానినే మహామంత్రంగా, వశీకరణ మంత్రంగా చెప్పవచ్చు. అంటే మాయపై విజయం సాధించే మంత్రము. మాయని గెలిస్తే ఈ జగత్తును గెలిచినట్లే. మాయ అంటే 5 వికారాలు. రావణుని యొక్క చిత్రపటము స్పష్టంగా ఉంది. స్త్రీలోని 5 వికారాలు, పురుషులలోని 5 వికారాలు రావణులో ఉంటాయి. దీనివల్ల గాడిద వలె మారిపోతారు. అందుకే రావణుని పైన గాడిద యొక్క తలను చూపిస్తారు. జ్ఞానము లభించక ముందు మేము కూడా గాడిదల వలె ఉన్నామని మీరు అర్థం చేసుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు దైవీ గుణాలు కలవారిగా మారుతున్నారు. తండ్రి ఎంతో రమణీయమైన విషయాలను తెలియచేస్తున్నారు. వాటిని మళ్ళీ ఇతరులకు తెలియచేయాలి. మొదట చదివించే వారిపై నిశ్చయము ఉండాలి. చెప్పండి, తండ్రి మాకు ఈ విధంగా తెలియచేశారు, ఇక నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టమని వారికి వదిలివేయాలి. ఎందుకంటే వారు అనంతమైన తండ్రి కదా. శ్రీమతం ద్వారా శ్రేష్టంగా తయారు చేస్తారు. అంటే శ్రేష్టమైన కొత్త ప్రపంచము తప్పకుండా స్థాపన జరగాలి కదా. ఇప్పుడు మనము మురికివాడలో కూర్చున్నామని మీరు అర్థం చేసుకుంటున్నారు. దీనిని మీరు తప్ప మరెవరు అర్థం చేసుకోలేరు. అక్కడ మనము స్వర్గంలో సదా సుఖంగా ఉంటాము. ఇక్కడ నరకంలో ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నాము. దీనిని మురికివాడ లేదా విషయ వైతరిణి నది అని చెప్పవచ్చు. ఇది ఎందుకు పనికిరాని పాత ప్రపంచము. సత్యయుగము స్వర్గము ఎక్కడ, కలియుగ నరకము ఎక్కడ? ఇప్పుడు మీరు ఈ విషయాన్ని తెలుసుకుంటున్నారు. నరకాన్ని మురికి ప్రపంచంగా పిలుస్తారు. ఇది వేశ్యాలయము. స్వర్గాన్ని వండర్ ఆఫ్ ది వరల్డ్గా పిలుస్తారు. త్రేతాయుగాన్ని కూడా ఆ విధంగా పిలవలేరు. ఈ మురికి ప్రపంచంలో నివసించడానికి మనుషులు ఎంతగానో సంతోషిస్తారు. అశుద్ధంలో ఉన్న పురుగును కూడా భ్రమరి జంకారనాదం చేసి తన సమానంగా తయారు చేస్తుంది. మీరు కూడా మురికి కూపములో పడి ఉన్నారు. నేను వచ్చి మీకు జంకారనాదం చేసి మిమ్మల్ని పురుగుల నుంచి అంటే శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా తయారు చేస్తాను.
ఇప్పుడు మీరు డబుల్ కిరీటిదారులుగా అవుతున్నారు. అందువల్ల మీరు సంతోషంగా ఉండాలి. పురుషార్థం కూడా పూర్తిగా చేయాలి. అనంతమైన తండ్రి చాలా సులభంగా తెలియచేస్తున్నారు. తండ్రి మనకు వాస్తవమైన విషయాలు చెబుతున్నారని మీకు అనిపిస్తోంది. వారిని మీ ఇంటికి తీసుకుని వస్తారు. ఇక్కడికి వచ్చి మాకు తెలియచేయండి అని చాలామంది అడుగుతున్నారు. విషయ సాగరములో మునిగి తేలేవారిమని మీరు అర్థం చేసుకుంటున్నారు. మాయా అనే ఊబిలో చిక్కుకొని మరణిస్తున్నారు. ఇక్కడ ఎంతో హంగు ఆర్భాటాలు ఉన్నాయి. నేను వచ్చి మిమ్మల్ని ఈ ఊబి నుంచి రక్షిస్తానని తండ్రి చెప్తున్నారు. స్వర్గానికి తీసుకువెళ్తాను. స్వర్గం యొక్క పేరు మీరు విన్నారు కదా. ప్రస్తుతం స్వర్గం ఇక్కడ లేదు. కేవలం దానికి సంబంధించిన చిత్రాలు మాత్రమే ఉన్నాయి. స్వర్గాధిపతులు ఎంతో ధనవంతులుగా ఉండేవారు. భక్తి మార్గంలో మీరు రోజు దేవాలయాలకు వెళ్ళేవారు. కానీ ఈ జ్ఞానం మాత్రం మీకు లభించలేదు. భారతదేశంలో ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేదని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. లక్ష్మీనారాయణుల రాజ్యము ఎప్పుడు ఉన్నదో ఎవరికి తెలియదు. దేవీ దేవతలకు బదులుగా హిందువులుగా పిలుచుకుంటున్నారు. ఇక్కడికి ప్రారంభంలో హిందూ మహాసభ అధ్యక్షుడైన సావర్కర్ వచ్చారు. మేము వికారులము, అసురులము, మమ్మల్ని మేము దేవతలమని ఏ విధంగా పిలుచుకోగలుగుతామని వారు ప్రశ్నించారు. వారు అన్నారు, సరే మీరు వచ్చినట్లయితే మేము తెలియచేస్తామని బాబా చెప్పారు. దేవీ దేవత ధర్మం మళ్ళీ స్థాపన జరుగుతోంది. మేము మిమ్మల్ని స్వర్గానికి అధిపతులుగా చేస్తాము. మీరిక్కడ కూర్చొని నేర్చుకోండి అని బాబా చెప్పినప్పుడు ఆయన దాదా మాకు తీరిక ఎక్కడ ఉంది అని సమాధానం చెప్పాడు. తీరిక లేకపోతే దేవతలుగా ఎలా అవుతారు? ఇది చదువు కదా. కానీ వారికి అదృష్టం లేదు. ఆ తర్వాత మరణించారు. అతను ప్రజల్లోకి వస్తారని కూడా చెప్పలేము, రాకపోవచ్చు. అలాగే వచ్చి వెళ్ళిపోయారు. ఇక్కడ పవిత్రత గురించి జ్ఞానము లభిస్తుందని విన్నారు. కానీ వారు రాలేకపోయారు. మళ్ళీ హిందూ ధర్మంలోనే వారు జన్మిస్తారు. సత్యయుగం నాటి ఆది సనాతన దేవీ దేవత ధర్మంలోకి రాలేరు. అలాంటి వారు చాలామంది ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు హిందూ ధర్మంలోనే ఉన్నప్పటికీ ఇక్కడి విషయాలు విని మళ్ళీ హిందూ ధర్మంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడికే వస్తారు. ఆత్మల యొక్క తండ్రి బాబా అని పిల్లలు అర్థం చేసుకున్నారు. వారు కూడా వారికి మన మనసులోని మాటను చెప్పకపోతే తప్పులు, పాపాలు మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. రావణ రాజ్యంలో పాపాలు జరుగుతూనే ఉంటాయి. మేము జన్మాంతరాల పాపులమని మీరే అంటారు. ఈ విధంగా ఎవరు అంటారు? దేవతల ముందు ఆత్మని అంటుంది. ఖచ్చితంగా మేము జన్మాంతరాలుగా పాపులమని ఇప్పుడు మీరు అనుభూతి చెందుతున్నారు. రావణ రాజ్యంలో తప్పకుండా పాపాలు చేశాము. అనేక జన్మల పాపాలను ఇక్కడ వర్ణించలేము. ఈ జన్మ పాపాలను మాత్రమే తెలియచేయవచ్చు. ఈ జన్మ పాపాలను చెప్పడం వల్ల మనసు తేలికగా మారిపోతుంది. వైద్యుడి ముందు జబ్బు గురించి తెలియచేయాలి. ఫలానా వారిని కొట్టాను, దొంగతనం చేశాము అని చెప్పడానికి సిగ్గుపడని మీరు వికారాల గురించి చెప్పడానికి ఎందుకు సిగ్గుపడతారు? సర్జన్ దగ్గర సిగ్గుపడితే జబ్బు ఎలా తగ్గుతుంది? ఆ తర్వాత లోపట మనసును తులిచివేస్తుంది. తండ్రిని స్మృతి చేయలేరు. నిజం చెప్పినట్లయితే స్మృతి చాలా చేయగలుగుతారు. తండ్రి చెప్తున్నారు, నేను సర్జన్ను, మీకు చికిత్స చేస్తున్నాను. మీ శరీరము బంగారుమయంగా తయారవుతుంది. సర్జన్కు చెప్పడం వల్ల మనసు తేలికవుతుంది. కొందరు తమంతట తామే రాసి ఇస్తారు. బాబా మేము జన్మాంతరాలుగా పాపాలు చేశామని ఒప్పుకుంటారు. పాపాత్మల ప్రపంచంలో మేమంతా పాపాత్మలుగా మారిపోయాము. పాపాత్మలతోనే లావాదేవీలు జరుపుతారు. వికారులకే దానం చేస్తే అప్పుడు అందరూ వికారులుగానే తయారవుతారు కదా. సన్యాసులకు ఎంతో డబ్బు ఇస్తూ ఉంటారు. చాలా మంది వికారుల అన్నం తినడం వల్ల వారు కూడా వికారులుగా మారిపోయారు. అందుకే హిరణ్యకశపుడు అనే పేరు కూడా వచ్చింది. ఇలాంటి వారు మిమ్మల్ని పతనం చేశారు. చాలా మంది గురువులు మీకు కేవలము భక్తి మార్గము విషయాలని తెలియచేస్తూ వచ్చారు. గురువులు మిమ్మల్ని కిందకు దించుతూ పతన స్థితికి తీసుకువచ్చారు. తండ్రి తెలియచేస్తున్నారు, ఈ కలియుగ గురువులను వదిలిపెట్టండి. నేను మీ యొక్క సద్గురువును అకాల మూర్తి అని కూడా అంటారు. అకాలము అంటే ఎవరిని కాలము కబలించదో వారే అని అర్థము. అది ఆత్మ. నిజమైన సద్గురువు అకాల మూర్తి అయిన తండ్రి పరమాత్మ మాత్రమే. ఆయన ఎప్పుడు పునర్జన్మలోకి రారు. సిక్కులు అకాల తఖ్త్ అనే పేరును ఉంచుకున్నారు. కానీ దాని అర్థం వారికి తెలియదు. ఆత్మలకు ఈ శరీరమే సింహాసనము లాంటిదని తండ్రి చెప్తున్నారు. ఈ భృకుటి మధ్య స్థానంలోనే శోభనీయత ఉంది. తిలకం కూడా ఇక్కడే పెట్టుకుంటారు. అసలైన తిలకం అంటే కేవలము ఒక బిందువు రూపంలోనే పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు స్వయంగా తిలకాన్ని దిద్దుకోవాలి. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఎవరైతే ఎక్కువ సేవ చేస్తారో వారు కొత్త ప్రపంచంలో మహారాజులుగా అవుతారు.
పాత ప్రపంచం కోసం ఈ చదువును చదవడం లేదు కదా, అందుకే ఇంతటి ఉన్నతమైన చదువుపై శ్రద్ధను వహించాలి. ఇక్కడ కూర్చున్నప్పుడు కొందరి బుద్ధియోగము బాగుంటుంది, కొందరి బుద్ధియోగము ఎక్కడెక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. కొందరు తమ చార్టులో 10 నిమిషాలు అని వ్రాస్తారు, కొందరు 5 నిమిషాలు అని రాస్తారు. ఎవరి చార్ట్ అయితే బాగుంటుందో వారు బాబా మేము ఇంత సమయం మీ స్మృతిలో ఉన్నాము అని సంతోషిస్తారు. 15 నిమిషాల కంటే ఎక్కువ ఎవరు రాలేకపోతున్నారు. బుద్ధి అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. అందరూ ఒకే స్థితిలో ఉన్నట్లయితే కర్మాతీత స్థితి కూడా లభిస్తుంది కదా. తండ్రి ఎంతో మంచి విషయాలను ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నారు. ఇలాంటి విషయాలను ఎవరు తెలియచేయలేరు. తండ్రి మాత్రమే వచ్చి ఈ రథంలో ప్రవేశిస్తారు. పండితుడు కాదు. నాకు ఏ గురువు నేర్పించలేదు. ఒక గురువు దగ్గర ఒకే శిష్యుడు నేర్చుకోరు కదా, గురువు దగ్గర వేలాది మంది నేర్చుకుంటారు. సద్గురువు నుంచి మీరు ఎంతో నేర్చుకుంటున్నారు. ఇది మాయను వశం చేసుకునే మంత్రము. 5 వికారాలను మాయగా పిలుస్తారు. డబ్బును సంపద అంటారు. నారాయణను గురించి చెబుతారు. వీరి దగ్గర చాలా సంపద ఉందని కూడా చెబుతారు. లక్ష్మీ నారాయణను తల్లిదండ్రిగా పిలువరు. ఆదిదేవి ఆదిదేవులను తప్పకుండా జగత్ పిత జగత్ అంబగా పిలుస్తారు. ఈ లక్ష్మీనారాయణను ఆ విధంగా పిలువరు. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి అధిపతులుగా ఉండేవారు. అవినాశి జ్ఞాన ధనాన్ని పొంది వీరు ఇంత గొప్ప ధనవంతులుగా మారిపోయారు. జగదంబ దగ్గరకు అనేక ఆశలతో వెళుతారు. లక్ష్మి దగ్గరకు కేవలము ధనం కోసమే వెళ్తారు. ఇక దేనిని అడగరు. అయితే ఇందులో పెద్దవారు ఎవరు? అంబ నుంచి ఏమి లభిస్తుంది, లక్ష్మి నుంచి ఏమి లభిస్తుంది అనేది ఎవరికి తెలియదు. లక్ష్మి నుంచి కేవలము ధనాన్ని మాత్రమే కోరుకుంటారు. అంబ నుంచి మీకు సర్వస్వం లభిస్తుంది. అంబ పేరు ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మాతల దుఃఖాన్ని కూడా ఎక్కువగా సహించాల్సి వస్తుంది. అందుకే మాతల పేరు ప్రసిద్ధి చెందింది. మంచిది. ఏది ఏమైనా తండ్రిని స్మృతి చేసినట్లయితే పావనంగా మారుతారని తండ్రి చెప్తున్నారు. అదేవిధంగా ఈ చక్రాన్ని కూడా స్మృతి చేయాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. అనేకులను మీ సమానంగా తయారు చేయండి. మీరందరూ గాడ్ ఫాదర్ యొక్క విద్యార్థులు. కల్పం క్రితం కూడా ఇదే విధంగా అయ్యారు. మళ్ళీ ఇప్పుడు మీకు అలాంటి లక్ష్యమే లభించింది. ఇది సాధారణ నరుని నుంచి నారాయణునిగా అయ్యే సత్యనారాయణ కథ. మంచిది. తిరిగి లభించిన ఆత్మిక పిల్లలకు ఆత్మిక బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు. శుభోదయము. నమస్తే. వరదానము. ఖుష్ నసీబ్ భవ. మీరందరూ సదా సంగమ యుగం యొక్క శ్రేష్ఠ భాగ్యాన్ని మననము చేస్తూ సంతోషంగా ఉంటున్నారా? సంగమయుగ భాగ్యాన్ని ఇతర ఏ యుగంలోనూ పొందలేరు. సంగమయుగంలోని ప్రతి సెకను అదృష్టమైనది. ఒక్క సెకను అనేక జన్మల భాగ్యాన్ని నిర్మించడానికి నిమిత్తమవుతుంది. కాబట్టి అటువంటి శ్రేష్ఠ భాగ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకుంటూ అంతరాత్మలో ఆ భాగ్యాన్ని చూసి సంతోషములో నాట్యం చేయాలి. నా భాగ్యం ఎంతో గొప్పది అనే సంతోషము బహిరంగంగా కనిపించాలి. మిమ్మల్ని చూసేవారు వీరికి ఏదో లభించింది, దేనినో పొందారు అని వారు అనుభూతి చెందాలి. కాబట్టి అలా సదా సంతోషంగా ఉండండి. సదా శ్రద్ధను వహించినట్లయితే మాయ మీ సంతోషం అనే ఖజానాను దొంగిలించలేదు. ఓం నమః శివాయ.